తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి సంబంధించి ఈ కొత్త ఏడాది ఎలా ఉండబోతోంది అనే విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. గత నెల రోజులుగా అల్లు అర్జున్ తీవ్రమైన వ్యతిరేకతలు, విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా పుష్ప 2 బెనిఫిట్ షో హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉన్న సంధ్యా థియేటర్లో ప్రదర్శించారు. అక్కడికి అల్లు అర్జున్ రావడంతో ఆయన్ను చూడటానికి అభిమానులు పెద్ద ఎత్తున ఎగబడ్డారు. తొక్కిసలాట జరగ్గా ఆ తొక్కిసలాటలో మహిళ మరణించగా ఆమె కొడుకు ప్రాణాలతో పోరాడుతున్నాడు. ఇలా అన్నీ కూడా అల్లు అర్జున్ మెడకు ఉచ్చులా బిగుస్తున్నాయి. దీంతో అల్లు అర్జున్ను పోలీసులు అరెస్ట్ చేశారు. 14 రోజులు రిమాండ్ విధించగా మధ్యంతర బెయిల్ మీద బయటకు వచ్చారు. కానీ రెగ్యులర్ బెయిల్ కోసం పిటిషన్ వేసినప్పటికీ పోలీసులు కౌంటర్ దాఖలు చేయడంతో బెయిల్ పిటిషన్ కాస్త వాయిదా పడుతూనే వస్తోంది. ఇక తదుపరి విచారణను జనవరి 3వ తేదీకి నాంపల్లి కోర్టు వాయిదా వేసింది. మీ పెట్స్ కి గ్రూమింగ్ నుంచి బర్త్డే సెలబ్రేషన్స్ వరకు అన్నింటిలో మంచి ఆఫర్స్ ని మాయా టైల్స్ అండ్ ట్రయల్స్ వారు మీ ముందుకి తీసుకుని వచ్చారు. ఎక్కడో కాదు, మన బాజ్పల్లిలో. ఫోన్ నెంబర్ 8985555318. ఇలా ఈ సమస్యలన్నీ ఆయన్ని రోజు రోజుకి ఇబ్బంది పెడుతున్న నేపథ్యంలో ఈ కొత్త ఏడాదైనా ఆ సమస్య నుంచి ఆయన బయటపడతారా అని అభిమానులు సైతం ఆయన జాతకం గురించి తెలుసుకోవటానికి ఆరాటపడుతున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ ఆస్ట్రాలజర్ కృష్ణమాచార్య బన్నీ జాతకాన్ని పరిశీలించి ఆయనకు ఈ కొత్త ఏడాది ఎలా ఉండబోతోంది అనే విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేశారు. తాజాగా ఆస్ట్రాలజర్ కృష్ణమాచార్య గవ్వలు వేసి మరీ అల్లు అర్జున్ జాతకం ఎలా ఉండబోతోందో చూశారు. గవ్వలు వేయగా వచ్చినటువంటి ఫలితం శుక్రుడికి సంబంధించినదని ఆయన తెలిపారు. పుష్ప 2 సినిమా తర్వాత ఈయనకు సంబంధించి సినీ రంగంలో మంచి సమయం మళ్లీ వస్తుంది. కానీ 6 నెంబర్ రావటం వల్ల కొన్ని రకాలైనటువంటి అభిప్రాయ భేదాలకు దారితీస్తుంది. ప్రత్యేకించి కోర్టు వ్యవహారాలకు కారణమవుతుంది. బహుశా పుష్ప 2 సందర్భంగా ఒక థియేటర్లో తొక్కిసలాటకు సంబంధించి ఇప్పుడు న్యాయపరమైన ఇబ్బందులను ఆయన ఎదుర్కొంటున్నారు. ఇవి ఇంకా ఈ ఏడాది కొనసాగే అవకాశం కనిపిస్తోంది. ఆయన జాతకాన్ని బట్టి చూస్తే ఈ ఏడాది కొన్ని చిన్నపాటి ఇబ్బందులు తప్పవు. ముఖ్యంగా అల్లు అర్జున్ న్యాయపరమైన, చట్టపరమైన అంశాలలో ఆచితూచి అడుగులు వేయాల్సి ఉంటుంది. ఇలాంటి విపత్కరమైన పరిస్థితులు వచ్చినప్పుడు మనం ఎన్నో విషయాల్లో విష్ణుదేవుడి ఆరాధన చేస్తే అంతా శుభమే జరుగుతుంది. సుదర్శన నారసింహ మంత్రాన్ని గాని, హనుమత్ తంత్రాన్ని గాని జపిస్తే న్యాయ, చట్టపరమైన సమస్యలతో ఎదురవుతున్న విపత్తుల నుండి బయటపడే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అల్లు అర్జున్ జాతకంలో నడుస్తున్న గ్రహగతులు బాగా లేవు కాబట్టి ఇలాంటి అనవసరమైన అపోహలు, అపనిందలు, అపార్థాలు అల్లు అర్జున్ గారి మీద వచ్చాయి. కాబట్టి ఇప్పుడే చెప్పిన సూచనలు పాటిస్తే తప్పకుండా అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయని ఆయన తెలియజేశారు. మరి అల్లు అర్జున్ తన సమస్య నుంచి బయటపడాలంటే వీటిని ఫాలో అవుతారో లేదో చూడాలి.